ఈరోజు 3వ డివిజన్లో మనం జరుపుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన తుమ్మల గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ డివిజన్లో నాన్నగారు లేకపోవడం అనేది ఒక పెద్ద లోటుగా మిగిలింది. ఆ లోటును పూడ్చడానికే నా కుటుంబం ఇక్కడ ఉండడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ మా పైన వేసుకొని ఈ డివిజన్ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యతను మేము తీసుకున్నాము. అలాగే నిన్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఇమీడియట్గా మన డివిజన్ కోసం 3,25,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిధుల్ని మనం సరిగ్గా వినియోగించుకొని ఇక్కడున్న ఎస్సీ గారులు, వర్క్ ఇన్స్పెక్టర్లతో అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయి ముందుగా అవి పూర్తి చేసుకొని, దాంతోపాటు ఈ డివిజన్లో ఈ జయనగర్ కాలనీలో మట్టి రోడ్డు అనేటువంటిది లేకుండా చేయాలన్నది నాన్నగారి లక్ష్యం. మనం కూడా ఆ లక్ష్యం కోసం కృషి చేస్తూ డ్రైనేజీలు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది, దాన్ని కూడా పూర్తి చేసి, దాంతోపాటు గుడి అనే ఒక చిన్న కార్యక్రమాన్ని నాన్నగారు ఉన్నప్పుడే మొదలుపెట్టారు. అది ఆగిపోవడం కూడా చాలా దురదృష్టకరం. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి వారితో అన్ని పనులు పూర్తయ్యేలా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు 3వ డివిజన్లో మనం జరుపుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన తుమ్మల గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ డివిజన్లో నాన్నగారు లేకపోవడం అనేది ఒక పెద్ద లోటుగా మిగిలింది. ఆ లోటును పూడ్చడానికే నా కుటుంబం ఇక్కడ ఉండడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ మా పైన వేసుకొని ఈ డివిజన్ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత